కల్కి మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు అండ్ అది చూడడానికి మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ట్రైలర్ కట్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ లో ఇచ్చే బీజిఎం అయితే అదిరిపోయింది. సో ఆల్రెడీ ప్రీలూడ్ ఆటల్లో మూవీకి సంబంధించి చాలా డీటెయిల్స్ అనేవి చెప్పారు. లైక్ నాగశ్విని మూవీని మహాభారతానికి కంటిన్యూషన్ లాగా రాశాడని. సో అలా ఈ మూవీకి సంబంధించి చాలా డీటెయిల్స్ అనేవి మనకు క్లారిటీ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ ట్రైలర్ 2 ఏదైతే ఉందో ఇది చూసాక మన ట్రైలర్ 1 లో మాట్లాడుకున్న చాలా విషయాలు కన్ఫర్మ్ అయినాయి. సో అవేంటి, ఈ ట్రైలర్ 2 లో ఏం చూపించారు, ఇవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో అందుకే ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ట్రైలర్ ఫస్ట్ షాట్ లో మనం అశ్వత్థామ ఇంట్రడక్షన్ గ్లిమ్స్ లో ఏదైతే షాట్ చూపించారో అదే షాట్ ని చూపించారు. సో ఈ షాట్ ని చూస్తే తన ఫోర్ హెడ్ మీద ఆ మనీ అనేది లేదు. సో ఈ స్టిల్ ఇంజూర్డ్. బట్ తర్వాత జరిగే ఒక సీక్వెన్స్ మూలన తనకు మళ్ళీ ఆ మనీ అనేది దొరికిద్ది. సో ఇక్కడ ఏం జరుగుండొచ్చు అంటే కలియుగం ఎండింగ్ లో టెంపుల్స్ అనేవి ఉండవు. ఇన్ఫాక్ట్ కలి కూడా అదే అంటాడు, బట్ ఇక్కడ దేవుళ్ళు ఎవరు ఉండరు, నేనే దేవుణ్ణని. అండ్ నాగశ్విన్ కూడా ప్రీలూడ్ లో ఆ విషయం క్లియర్ గా చెప్పాడు. సో ఇక్కడ అశ్వత్థామ శివుణ్ణి పూజిస్తున్నాడు ఒక టెంపుల్ లోపల. సో మేబీ ఆ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేయడానికి కొంతమంది రైడర్స్ వచ్చి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ మనం వచ్చిన గ్లిమ్స్ లో చూస్తుంటే అక్కడ ఒక రోబోట్ వస్తుంది, ఆర్ ఎల్స్ అక్కడికి వచ్చిన పిల్లోడి దగ్గర ఆ మనీ అనేది ఉంది. ఇన్ఫాక్ట్ ఆ మనీ కోసమే తన వెనకమాల కొంతమంది రైడర్స్ వచ్చి ఉంటారు అండ్ వాళ్ళందరినీ అశ్వత్థామ కొట్టి ఒడిచుంటాడు. అండ్ అలా అశ్వత్థామకి ఆ మనీ అనేది దొరకుండొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ షాట్ విసి శంభాల. సో శంభాలని మనకి డే టైమ్ లో ఎలా ఉంటుందో ఆ లొకేషన్ అనేది చూపించారు. సో చూస్తుంటే శంభాలలో చెట్లు అవి మరీ అంత లేవు గానీ బెటర్ దెన్ కాశీ. ఎస్పెషల్లీ మనుషులు ఎవరైతే ఉంటారో కాశీలో అసలు గాడ్స్ ని పూజించరు, బట్ శంభాలలో స్టిల్ ఆ ట్రెడిషన్స్ అవన్నీ ఫాలో అవుతారు. సో అందుకే కాశీలో ఉన్న వాళ్ళకన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నీట్ గా ఉన్నారు. సో మనం లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసినట్టే దీపిక అశ్వత్థామ హెల్ప్ తో ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా శంభాలకు చేరుకునిద్ది. అండ్ తను ఎప్పుడైతే ఫస్ట్ టైం శంభాలలో అడుగు పెట్టిందో అప్పుడే వాన పడింది. సో గొప్ప విషయం జరగబోతుందనే సైన్ ఇది. అండ్ దెన్ మనం అశ్వత్థామకి అను ప్రభాస్ కి మధ్యలో జరిగిన ఫైట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ ఫైట్ లో ఉన్న మిగిలిన కొన్ని క్లిప్స్ అనేవి చూడొచ్చు. సో ఓవరాల్ కాంటెక్స్ట్ మేబీ అశ్వత్థామ ప్రభాస్ ని ఇక్కడ చాలా ఈజీగా ఒడిచేశాడు. ఇన్ఫాక్ట్ బుజ్జి మధ్యలో వచ్చినా గానీ బుజ్జిని ఒక తన్నుతోనే ఆపేసాడని చెప్పి మనం లాస్ట్ టైం ట్రైలర్ లో చూసాము. అండ్ ఈ మధ్యలోనే మనకి కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అశ్వత్థామది. అంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామకి ఏదైతే జరిగిందో అదంతా మనకి ఇక్కడ గ్లిమ్స్ లో చూపిస్తారు. సో ఇక్కడ వాళ్ళు అమితాబ్ బచ్చన్ కి మాక్సిమం డిఏజింగ్ టెక్నాలజీ అనేది వాడారు అండ్ అది మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసే ఏనుగు నాకు తెలిసి అశ్వత్థామ అథ కుంజరిత అంటారు చూడండి. సో ఆ సెంటెన్స్ లో కుంజరిత వచ్చేసి ఏనుగు. సో మేబీ ఆ ఏనుగుని ఇక్కడ మనకు చూపించారు. అండ్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ద్రోణాచార్యుడికి ధర్మరాజ్ చెప్తాడు, కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆ కుంజరిత వర్డ్ ని స్లోగా చెప్తారు అండ్ అప్పుడే ఇంకో వేరే సౌండ్ కూడా వస్తుంది. సో దాని మూలన ద్రోణాచార్యుడు ఆ లాస్ట్ వర్డ్ వినడు. అండ్ కృష్ణుడు చెప్పిన ప్లాన్ కూడా అదే, దట్ అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడు అనుకుని ఫైట్ చేయడం ఆపేస్తాడని. సో ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడు కాబట్టి ద్రోణాచార్యుడు కూడా నమ్మేసి ఫైటింగ్ ఆపుతాడు అండ్ అప్పుడే తను ఓడిస్తారు. అండ్ అది తెలుసుకున్న అశ్వత్థామ కోపం వచ్చి వాళ్ళే ధర్మంగా ఫైట్ చేయలేదు, నేను ఇంకా అలా ఫైట్ చేయనని చెప్పి బ్యాటిల్ అయిపోయినా గానీ నైట్ అప్పుడు వెళ్ళి పాండవుల్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ తన గబాలన పాండవులు పిల్లల్ని చంపేస్తాడు. అది తెలుసుకున్న అర్జునుడు వచ్చి తన మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతాడు. అండ్ ఇంకోవైపు అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి రెడీ అవుతాడు. కానీ వీళ్ళిద్దరు ఇలా చేస్తే ప్రపంచం మొత్తం నాశనం వేద్దని చెప్పి కృష్ణుడు మధ్యలో ఆపుతాడు. అదన్నా అర్జునుడు ఆపేస్తాడు, కానీ అశ్వత్థామకి అలా ఎలా ఆపాలో తెలియదు. సో అందుకే తను అనుకుంటాడు పాండవులను ఎలాగో చంపలేకపోయా వాళ్ళ జనరేషన్ ని చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. సో అందుకే అభిమన్యుడి వైఫ్ అయిన ఉత్తర కడుపులో పెరుగుతున్న బేబీ మీద తన బ్రహ్మాస్త్రాన్ని షూట్ చేస్తాడు. అండ్ అదే షాట్ మనం ఇక్కడ ట్రైలర్ లో చూడొచ్చు. కడుపుతో ఉన్న ఉత్తర బాల్కనీ దగ్గర నుంచుని ఉంది అండ్ అప్పుడే అక్కడ నుంచి ఒక యారో వచ్చి తనకు తగులుతుంది. సో కృష్ణుడి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఆ బేబీని కాపాడతాడు. బట్ స్టిల్ కృష్ణుడికి బాగా కోపం వచ్చి అశ్వత్థామకి శాపం ఇస్తాడు. తన చివరి వరకు తనకు తగిలిన దెబ్బలతోనే అలాగే బతుకుంటాడని కలికి వచ్చేదాకా. అండ్ అలాగే తన దగ్గర ఉన్న మనీ కూడా తీసేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఈ మొత్తం కలికి అశ్వత్థామ వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఒక డీటెయిల్ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ అప్పుడే ఈ ట్రైలర్ 2 అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఆ వీడియోను అప్లోడ్ చేయబోతున్నా. సో అందుకే అదంతా తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ లో మనం కమల్ హాసన్ యాక్ట్ చేస్తున్న యాస్కిన్ క్యారెక్టర్ ని చూడొచ్చు. సో చూస్తుంటేనే అర్థమవుతుంది తన పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉందని. సో ఖచ్చితంగా తన ఒక లైఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి అక్కడ నుంచి ఎనర్జీని తీసుకుంటున్నాడు. సో తను చూస్తే తన వెనకమాల నుంచి కొన్ని వైర్స్ అనేవి కిందకి వెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ షాట్ లో క్లోజ్అప్ చూస్తే తన ఫేస్ మీద ఒక మార్క్ అనేది ఉంది అండ్ అది రెడ్ కలర్ లో ఉంది. అండ్ ఇదే రెడ్ కలర్ మార్కింగ్ మీరు ఆ మొత్తం కాంప్లెక్స్ లో చూడొచ్చు. అంటే చూపించిన డిఫరెంట్ పిక్స్ లో కూడా అదే రెడ్ కలర్ లైన్ కింద వరకు వెళ్తుంది. సో మేబీ తన భూమి నుంచి ఆ ఎనర్జీ అనేది కలెక్ట్ చేస్తున్నాడు, ఆర్ ఎల్స్ భూమి మీద ఉన్న జనాల్లో ఉన్న చెడు నుంచి తన ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసి ప్రస్తుతానికి తను బతికే ఉన్నాడు. అండ్ తను చేస్తున్న ప్రాజెక్ట్ కే గురించి కూడా మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దానికి సంబంధించి క్లిప్స్ లో మీరు ఈ క్లిప్ అనేది చూడొచ్చు. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్రభాస్ తో అశ్వత్థామకి ఫైట్ అయ్యిద్దో అక్కడ
ప్రభాస్ ఓడిపోతాడు. నెక్స్ట్ వీళ్ళు సక్సెస్ఫుల్లీ శంబాలాకి వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకో ఫైట్ జరిగిద్దని ఈ ట్రైలర్ లో మనకి క్లియర్ గా చూపించేశారు. వేరే ఓన్లీ భైరవనే కాదు, యాస్కిన్ ఆర్మీ కూడా వచ్చి శంబాలాలో ఫైట్ చేస్తున్నారు. సో మనం అనుకున్నాము ఇక్కడ వరకు ప్రభాస్ మారిపోయి వేల వైపు ఫైట్ చేస్తాడని, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ప్రభాస్ యాస్కిన్ వైపే ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ స్టార్టింగ్ లో కూడా మళ్ళీ అశ్వత్థామని డామినేట్ చేస్తున్నాడు. వేర్ వీ కెన్ సీ తను ఈజీగానే ప్రభాస్ ని ఓడిస్తున్నాడు. అండ్ అలాగే యాస్కిన్ వాళ్ళను కూడా చాలా మంది తను ఆపేశాడు. అన్నిటికన్నా బెస్ట్ పార్టీస్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న బీజిఎం ఏంటంటేనే మైండ్ పోయింది. సో దీన్ని థియేటర్ లో వినడానికి అయితే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. సో మేబీ లాస్ట్ ఫైట్ లో అశ్వత్థామ బుజ్జిని ఈజీగా ఓడించడమే కాకుండా ఇరక్కొట్టేసి ఉంటాడు. సో దెన్ మళ్ళీ భైరవ బుజ్జిని ఫిక్స్ చేసి ఉంటాడు. తనలో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశాడు. సో ఇప్పుడు బుజ్జి కార్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. అండ్ అది యూస్ చేసి భైరవ ఇస్ ఫైటింగ్ విత్ అశ్వత్థామ. కానీ నాకు తెలిసి ఇక్కడ కూడా భైరవాని అశ్వత్థామ ఈజీగానే ఓడిస్తాడు అనుకుంటా. సో నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. నాకు దొరికిన డీటెయిల్స్ అయితే ఇవే. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. కానీ స్టిల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఇంకా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.